ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. కరెక్టే. అయితే ప్లేస్ ఇది కాదు, నేను చెప్తాను. నాకు చాలా ఇష్టమైన ప్లేస్, చాలా బాగుంటుంది. అక్కడ చేద్దాం రొమాన్స్. దొంగి అన్నీ తెలుసు నీకు, నాటకాలు. సరే నీ ఇష్టం, ప్లేస్ ఏదైనా మ్యాటర్ ఒకటేగా. ఓకే, కోర్స్ ఈజ్ ఓవర్. ల్యాబ్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సోనియా, మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? ఎందుకు? అంటే క్లాస్ అయిపోయింది కదా, ఎప్పుడైనా మీతో మాట్లాడాలనిపిస్తే. ఆహా, నీ పేరేంటి? లిబు. నీ పేరుకి నీ గెటప్ కి మ్యాచ్ అవ్వట్లేదే. సరే, నీ ఫోన్ నెంబర్ 9703525730. గుర్తొచ్చినప్పుడు నేనే చేస్తా, నువ్వు కాల్ చేయొద్దు. సరేనండి, థ్యాంక్స్. మీరు ఎలా చెప్తే అలా, మీ ఇష్టమే నా ఇష్టం. ఏమై కో డైరెక్టరు, ఎక్కడున్నావు? వస్తున్నా. నీకు మంచి డైరెక్టర్ని పరిచయం చేస్తా. నాకేమిస్తావు? నేను హీరో అయ్యాక రాజమౌళి నువ్వు ఒకేసారి డేట్స్ అడిగితే ముందు నీకే ఇస్తాలే. అబ్బో, వీడి దగ్గర చాలా ఉందిగా. ఎక్స్క్యూజ్ మీ. వివేక్, రేపు కలుద్దామా? ఏంటి మూడొచ్చిందా? అలాంటిది. ఏయ్ రేపు ఉదయాన్నే వైట్ షర్ట్ లో. నువ్వు ఇదే మూడు కంటిన్యూ చే, రేపు కుమ్మేద్దాం. ఉదయాన్నే వైట్ షర్ట్లో రమ్మంటే మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నావేమో అనుకున్నా. రొమాన్స్ ఇక్కడ పదా. ఏంటో టైం. రా, ప్రదక్షిణ చేద్దాం. నాకు మూడ్ లేదు కానీ నువ్వు వెళ్ళు. ఓకే. కామాతురానాం నా భయం నా లజ్జ. ఇది చెప్పేవాళ్ళకే ఇంత దూరం వచ్చింది. అయిపోయిందా? అక్కడికి వెళ్ళి కూర్చుందామా? ప్లేస్ బాగుంటుంది. ఆకలేస్తుందా? కొబ్బరి తింటావా? నీ కళ అర్థమైందా? ఇటు చూడు. నోరు తెరువు. నీ భుజంపై తలవాల్చుకోవచ్చా? గుడిలో అంతకన్నా ఇంకేం చేస్తాంలే. రొమాన్స్ అని చెప్పి ఏంటి విందలా ఇది? రొమాన్స్ అంటే అదేనా? నాకిష్టమైన వైట్ డ్రెస్ లో ఇద్దరం గుడికొచ్చి దేవుడికి దండం పెట్టుకుని నేను నీకు పొట్టు పెట్టి ఇద్దరం ప్రసాదం తింటూ నీ భుజంపై తలవాల్చుకొని, ఇది కూడా రొమాన్సే కదా? మీ ఊర్లో అలా అంటారా? హలో, అరే రెడీరా, 5 minutesలో వస్తాను. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అక్క? బాయ్ ఫ్రెండ్ రూమ్కే. అదేంటక్క అంత సింపుల్గా చెప్తున్నావు? మరి ఇంకెలా చెప్పాలి? అంటే పెళ్ళికి ముందు బాయ్ ఫ్రెండ్ రూమ్కి వెళ్ళడం తప్పు కదా? తప్ప? ఈ మాట నాతో అంటే అన్నావు గాని బయట ఎక్కడ అనకు, నవ్వుతారు. ఇందులో నవ్వడానికి ఏముంది? నీకెలా చెప్పాలి? నీ ఏజ్ ఎంత? 20.
నా ఏజ్ 21. నీకు ఫీలింగ్స్ ఉంటాయి, నాకు ఫీలింగ్స్ ఉంటాయి. నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నావు, నేను ఎంజాయ్ చేస్తున్నాను, అంతే. సార్ మీది యూత్ సినిమా అంటున్నారు, మెసేజ్ ఏమైనా ఇస్తున్నారా సార్? ఇస్తున్నాంగా, హెల్మెట్ కంపల్సరీ అని. ఓకే సార్, మీ నెక్స్ట్ మూవీ అంటే చెప్తారా? అడిగితే తంత. అదే టైటిల్. చెప్పకపోతే చెప్పు తెగుద్ది. క్యాప్షనా సార్? అసలు సార్ మీ సినిమాలో ఏమైనా హీరో ఛాన్స్ ఉంటే హీరో హ్మ్, తమ్ముడు, నేను ఇండస్ట్రీకి రాకముందు నా సినిమా టైటిల్ దేశం కోసం, వచ్చిన తర్వాత యూత్ కోసం. తీరా పోస్టర్ రిలీజ్ అయ్యే టైంకి రంజుగా ఉన్న రవి, కసిగా ఉన్న కావ్య. అది దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఇండస్ట్రీలో మనం ఏమవుతామో మనం డిసైడ్ చేసుకోకూడదు, ఇండస్ట్రీయే డిసైడ్ చేస్తుంది. తొక్కేస్తున్నారు మా సినిమా ఇండస్ట్రీలో. తమ్ముడు, సినిమా ఇండస్ట్రీ ఎవరిని తొక్కదు, మనల్ని మనమే తొక్కుకుంటాం. ఆవేశపడి డబ్బుకి, ఆశపడి అమ్మాయికి, అలవాటుపడి మందుకి. నిన్ను ఇండస్ట్రీకి నేను పరిచయం చేస్తా. తమ్ముడు టచ్లో ఉండు, బ్రేక్ ఇస్తాలే. థ్యాంక్ యూ సార్. సరే గాని ఒక 10 ఏళ్ళుంటే చూడు, మళ్ళీ ఇస్తాలే. ఓకే సార్. బ్రేక్ ఇస్తా అన్నారు, డబ్బులు ఇస్తా అన్నావు, కుదరలేదు. నాకెవడు బ్రేక్ ఇస్తాడా అని 100 మందికి టచ్లో ఉన్నా. అయినా క్యాష్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఊరకనే ఇండస్ట్రీని దున్నేద్దామని. హీరో కావాలంటే ఏం చేయాలి సార్? ఏముందమ్మా, డైలీ 2 hours యాక్టింగ్, 2 hours డాన్స్, 2 hours ఫైట్స్, ఇలా కష్టపడాలమ్మా. ఇలా కష్టపడితే హీరోగా కన్ఫామా? కన్ఫర్మ్. అయితే మీరు ఫిక్స్ అయిపోండి, మీకు హీరో దొరికేసాడు. కష్టపడటం మొదలైంది, రాత్రి రాసిన దేవుడు వచ్చిన ఆపలేడు. రా బావా రా, నువ్వు లేకపోతే పేకలో మొక్కలేదు, పెగ్గులో కిక్కు లేదు. ఈరోజు శనివారం, రేపు ఆదివారం, సోమవారం ఉదయం నుండి కష్టపడటం మొదలు పెడితే కష్టం సిగ్గుపడాలబ్బా. రేపు సోమవారం ఉదయాన్నే 6ంటికి లేచి కష్టపడటం మొదలు పెట్టాలబ్బా. కాజల్ ఏంటది, వదులు. ఛ, 9 అయింది. సోమవారం అంతా వేస్ట్ అయిపోయింది. మంగళవారం మంచి రోజు కాదు, బుధవారం బయటికి వెళ్ళాలి. గురువారం ఉదయాన్నే సాయిబాబా గుడికి వెళ్ళి కష్టపడటం మొదలు పెడితే కష్టం కుళ్ళుకొని తల దించుకోవాలబ్బా. ఎరా గురువారం గుడికెళ్తా అన్నావు, ఆవేశంలో 60 అంటాంరా, పట్టించుకుంటే ఎలా? అయినా ఈ కష్టపడటం మరీ కష్టంగా ఉందిరా. అరే నాన్నరా, మాట్లాడు. ఏముందిరా, తిన్నావా, ఏం చేస్తున్నావు, ఆరోగ్యం జాగ్రత్త, రోజు అడిగేదేగా. అబ్బాయి గురించి ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. వాడితో మాట్లాడి వారం రోజులైంది, ఎలా ఉన్నాడో ఏమో. మన అబ్బాయికి ఉద్యోగం వస్తే మన కష్టాలన్నీ తీరుతాయి. రోజు రోజుకి ఆ ఒట్టిల సుబ్బారావు ఒత్తిడి ఎక్కువైపోతుంది. ఉద్యోగం రాకపోతే వాడైనా ఏం చేస్తాడులేవే. సోనియా, అరే నేను డ్రాప్ రా. థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. వెల్కమ్. ఏం చేస్తున్నారు, తిన్నారా? ఆరోగ్యం జాగ్రత్త. మీతో ఇలాగే రోజంతా మాట్లాడాలనిపిస్తుంది. అబచ్చా, ఇంకేమనిపిస్తుంది? మిమ్మల్ని ఒకసారి కలవాలనిపిస్తుంది. కలుద్దాం. అమ్మా ఆగండమ్మా, 10 రూపాయలుంటే ఇవ్వండి, ఆకలేస్తుంది. తిని 2 రోజులైంది, ఏమైనా తింటాను. లేదు పొమ్మా. అమ్మా పుణ్యం ఉంటుందమ్మా.
చల్లగా ఉండమ్మా. హ. ఇప్పుడు నువ్వు 10 రూపాయలు ఇవ్వగానే ఆమె ఏమైనా తింటదా? తిందు. అలాగే అడుక్కుంటానే ఉంటుంది. ఎందుకు ఆమెను ఎంకరేజ్ చేస్తావు? చదువుకున్నావు, జాబ్ చేస్తున్నావు, ఆ మాత్రం ఆలోచించవా? సరే పద. చికెన్ టేస్ట్ బాగుంది కదా? చాలా బాగుంది. హే, నేనున్నా కదా హీరోని. అరవై ఏళ్ళ అవ్వకి 10 రూపాయలు ఇవ్వటానికి అంతలా ఆలోచించావే, మరి 20 ఏళ్ళ అమ్మాయి కోసం ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నావు? అప్పుడు గుర్తు రాలేదా ఆ చదువులు కాబోయే హీరోకి? అంటే అవ్వా అవ్వా డబ్బులు డబ్బులు పారేసుకుంటదేమోనని. ఏం తీసుకుంటావు? మీ ఇష్టమండి. పర్వాలేదు, నీకు నచ్చింది ఆర్డర్ చేయి. 2 వెజ్ బిర్యానీ. వెజ్జా? 2 చికెన్ బిర్యానీ, 2 థమ్స్ అప్. ఓకేనా? ఓకేలే. మీ ఇష్టమే నా ఇష్టమండి. ఇప్పటిదాకా ఎంతమంది అమ్మాయిలు కలిసావిలా? అబ్బే అదేం లేదండి, ఫస్ట్ మీరేనండి. అవునా? ఎందుకలా? అది ఎవరు నచ్చలేదా? మరి నేను నచ్చానా? బీరేస్తావా? నో 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 నో. సిగరెట్? చిచ్చి. అప్పుడప్పుడు బీర్ పర్వాలేదు, సిగరెట్ తాగద్దు, అబద్ధాలు చెప్పద్దు, నేను ఫోన్ చేసినప్పుడు కట్ చేయొద్దు. మీరు ఎలా చెప్తే అలా. నన్నేమైనా అడగాలనుకుంటున్నావా? నేను మీకు నచ్చానా? ఆలోచించి చెప్తా. సరే. వివేక్, ప్లేస్ డిఫరెంట్గా ఉంది. నీకు ఇష్టమైన బ్లాక్ డ్రెస్ రమ్మన్నావు, ఏంటి మ్యాటర్? వెన్నెలా, డేటింగ్ అనుకున్నాం. ఇది లేకపోయినా ఫస్ట్ కిస్ అయినా. ఫస్ట్ కిస్సా? నాకు ఓకే. నువ్వు ఆ మాత్రం కోఆపరేట్ చేయాలి కానీ ఫస్ట్ నువ్వు కిస్ చేయి, తర్వాత నేను. ఓకేనా? ఓకే, కళ్ళు మూసుకో. ఇప్పుడు నువ్వే. నీకు ఫస్ట్ కిస్ మీనింగ్ తెలుసా? తెలియదు. ఫస్ట్ కిస్, ఒక అమ్మాయి బుగ్గ మీద కిస్ పెడితే అతను చాలా ఇష్టం ఉన్నట్టు. అదే తన లిప్స్ మీద కిస్ పెడితే ఫిజికల్ అట్రాక్షన్. అదే తన నుదుటి మీద కిస్ పెడితే తనతో లైఫ్ లాంగ్ తోడుంటానని కోరుకున్నట్టు. ఏంటి అంత మీనింగ్ ఉందా? ఇప్పుడు నువ్వు కిస్ చెయ్యి. అదే తన నుదుటి మీద కిస్ పెడితే తనతో లైఫ్ లాంగ్ తోడుంటానని కోరుకున్నట్టు. అదే తన నుదుటి మీద కిస్ పెడితే తనతో లైఫ్ లాంగ్ తోడుంటానని కోరుకున్నట్టు. అదే తన నుదుటి మీద కిస్ పెడితే తనతో లైఫ్ లాంగ్ తోడుంటానని కోరుకున్నట్టు. హే, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేసావు. ఇప్పుడు కాదు, నెక్స్ట్ టైం.
ఇక్కడ రెడ్ గ్రీన్ సారీసే ఉన్నాయిరా. పింక్ కలర్ లో సైడ్ డిజైన్స్ ఉంటాయి, అవి తీసుకో. చూస్తున్నానుండు. నాన్న ఏంటి దొరికిందా? చూస్తున్నా. చెప్పండి సార్, ఏం కావాలి? మంచి చీరలు చూపెట్టండి, ఎంత ఖరీదైనా పర్వాలేదు. అలాగే సార్. ఇది చూడండి సార్. హలో బావగారు, బాగున్నారా? మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది కదండి. మొదటి నెల జీతం వస్తేను షాపింగ్ అని వచ్చాం. మళ్ళా చేస్తాను బావగారు. మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి, ఇన్ఫోసిస్లో. నెలకి 30,000 జీతం. ఏమండి ఊరుకోండి, చూసే వాళ్ళకి మన అబ్బాయి గురించి మనమే గొప్ప చెప్పినట్టుంది. గొప్ప కాదా మరి? ఒక తండ్రిగా కొడుకు ప్రయోజకుడైతే ఆ ఆనందం ఎలా ఉంటుందంటే, నా కొడుకు ఉద్యోగం వచ్చింది హో అని బిల్డింగ్ ఎక్కి అరవాలనిపించేంత ఆనందంగా ఉంటుంది. అరే నాన్నరా, మాట్లాడు. ఏముందిరా, తిన్నావా, ఏం చేస్తున్నావు, ఆరోగ్యం జాగ్రత్త, రోజు అడిగేదేగా. హలో 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 హలో, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా రావట్లేదు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నాన్నా, ఏదో పనిలో ఉన్నట్టున్నావురా. అబ్బే అదేం లేదు నాన్నా. నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నిన్ను చూడాలనిపిస్తుంది, అందుకే ఫోన్ చేస్తున్నాను రా. నాకేముందిరా, నువ్వేగా నా ప్రపంచం. ఏరా, ఉద్యోగం రాలేదని నాతో మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నావా? నీ ప్రయత్నం మీదే నాకు ఆ నమ్మకం ఉందిరా. టైం రావాలంతే. ఏంటి వివేక్ ఆలోచిస్తున్నావు? వెన్నెల, ఏదో డేటింగ్ అనుకున్నా, కలిసాం, తిరిగాం, చాలు. నేను కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను. కొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీస్కి దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. సో నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. ఎప్పుడైనా ఓ ఫోన్ కాల్, హాయ్ అంటే హాయ్, నో రిలేషన్స్ అండ్ నో ఎమోషన్స్. ఐ లవ్ యూ వివేక్. నువ్వంటే ఇష్టం లేదని చెప్పలేను, అలానే ఉందని చెప్పలేను. ఎందుకంటే నా మీద నాకే క్లారిటీ లేదు. నాకు ఆ క్లారిటీ వచ్చినప్పుడు, నాకు నిజంగా నువ్వే కావాలనిపించినప్పుడు నీ లైఫ్లో నేనే వస్తాను. ఇష్టం లేదని చెప్పనందుకు థ్యాంక్స్ వివేక్. నీకోసం ఎప్పటికైనా ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే వివేక్, విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ వెన్నెల. ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా. తినమ్మా, తిను బుజ్జి, తినమ్మా, తిను. ఈ లేసి తిను. చాక్లెట్ కావాలా? ఎందుకమ్మా ఏడుస్తావు? ఏమన్నా తినొచ్చు కదా. ఏం కావాలమ్మా? బాబు ఏమీ తింటలేదండి, ఆకలి అవ్వటానికి టానిక్ ఇవ్వరా? 2 కాంబీ ఫ్లేమ్ టాబ్లెట్స్ ఇస్తారా? చెప్పు. యా. చాక్లెట్ కావాలా? హాయ్ చెప్పు. మా పాప కూడా సరిగ్గా తినకపోతే ఆకలికి టానిక్ ఇచ్చానమ్మా, ఇప్పుడు బాగా తింటుంది. ఓకే అండి, థ్యాంక్స్. అంకుల్ అంకుల్, చెప్పమ్మా. ఆకలి కాకుండా ఉండడానికి మీ దగ్గర టానిక్ ఉంటే ఇవ్వరా? ఏం కావాలమ్మా? ఆకలేస్తుందక్క. తినమ్మా. నాకు పార్సల్ కావాలక్క. పార్సల్ ఎందుకు? ఆకలితో ఉన్నావు కదా, తిను. అక్కడ ఆశ్రమంలో అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సరే.
రూపాయలు ఉంటే ఇవ్వండి, ఆకలేస్తుంది. తిని 2 రోజులైంది, ఏమైనా తింటాను. అమ్మా, ఈ పిల్లలందరూ అమ్మా నాన్న లేని అనాథ పిల్లలమ్మా. ఏదో ఈ వయసులో నేను అడుక్కునైనా ఈ పిల్లలకి 2 పూటలా తిండి పెట్టగలుగుతున్నాను. నేను పోయిన తర్వాత ఈ పిల్లలకి ఎవరు తోడుంటారో అర్థం కావట్లేదమ్మా. 60 ఏళ్ళ అవ్వ అడుక్కుంటూ అంతమంది అనాథ పిల్లల్ని పోషించగా 20 ఏళ్ళ అమ్మాయిని చదువుకుని జాబ్ చేస్తూ నేనెంత చెయ్యాలి? తమ్ముడు, లైఫ్ లో సెటిల్ అవ్వకుండా సినీ ఫీల్డ్కి రావడం అంటే ఎగిరి ఆకాశాన్ని పట్టుకోవడమే. 2 years గ్యాప్ వచ్చిందిగా, సాఫ్ట్వేర్ లో ఫేక్ పెట్టు, 30,000 శాలరీ వస్తుంది. జాబ్ చేసుకుంటూ సినీ ఫీల్డ్ లో ట్రై చేయి. నా కొడుకు ఉద్యోగం వచ్చింది హో అని బిల్డింగ్ ఎక్కి అరవాలనిపించేంత ఆనందంగా ఉంటుంది. వీడికి లైఫ్లో నాకన్నా ఇంపార్టెంట్ ఏముంటుంది? నీ ప్రయత్నం మీదే నాకు ఆ నమ్మకం ఉందిరా.